మీనాక్షి నటరాజన్తో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి భేటీ అయ్యారు. 24వ తేదీన ఉదయం 10 గంటలకు గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. ఈ భేటీలో మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొననున్నారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పాత కొత్త నేతల మధ్య వివాదంపై చర్చించనున్నారు. కొందరు నేతల ఫిర్యాదులను పరిశీలించనున్నారు. క్రమశిక్షణ కమిటీ విధి విధానాలపై కూడా భేటీలో చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక వరంగల్ జిల్లా పార్టీకి సంబంధించిన అంశం తన దృష్టికి వచ్చిందన్నారు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లతో మాట్లాడి సమస్యను తెలుసుకుంటానన్నారు. పార్టీ లైన్ ప్రకారం ముందుకు వెళ్తానన్నారు మల్లు రవి. వరంగల్, గజ్వెల్ 2 ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిని పరిశీలించి సమస్యను పరిష్కరిస్తానన్నారు మల్లు. కొత్తగా ఈ డిసిప్లినరీ కమిటీ చైర్మన్ అయ్యాను, క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు. అందువల్ల సమస్యలు తప్పనిసరిగా వస్తుంటే వచ్చిన వాటిని కూలంకషంగా అర్థం చేసుకొని మాట్లాడి పార్టీ లైన్ ఏ రకంగా ఉంటే ఆ లైన్లో అందరూ పోవాలని ఆ రకంగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకా వీరందరూ నాకు కలిసి మాట్లాడి నేను అధికారులతో మాట్లాడటానికి కొంత ఆ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత మాట్లాడతాను. ఫిర్యాదులు 2-3 ఫిర్యాదులు వచ్చినాయి నాకు. వరంగల్కి ఒక ఫిర్యాదు వచ్చింది, ఇంకో ఫిర్యాదు కూడా గజ్వేల్కి సంబంధించిన ఫిర్యాదు అది కూడా వచ్చింది. ఇవన్నీ కూడా మరి క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నాను కాబట్టి తప్పనిసరిగా వస్తాయి. వీటన్నిటి మీద ఆలోచన చేసే ముందు మన ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు, మన పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరితో మాట్లాడి ఏ పార్టీ లైన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకొని తర్వాత వాటి మీద మాట్లాడటం జరుగుతుంది.